ప్రైజ్ ద లార్డ్. ధైర్యముగా ఉండుటకు క్రైస్తవుని పిలుపు. లోకము అనుగ్రహించే దానికంటే ఎక్కువగా మరో ఆత్మ క్రీస్తును పూర్తిగా వెంబడించుటకు అవసరమని మనలో మన స్వంత అనుభవముతో నేర్చుకొని ఉండని వారెవరు? క్రీస్తును బహిరంగంగా ఒప్పుకునేవారు అనేకులు, కానీ వాస్తవమునకు క్రైస్తవులు మాత్రము కొందరే. సాతానుకు విరోధముగా పోరాడుటకు యుద్ధక్షేత్రములోనికి వెళ్ళువారు అనేకులు, కానీ విజేతలుగా బయటకు వచ్చేవారు కొందరే. విజేతలైన సైనికులుగా ఉండవలననే ఆశను అందరూ కలిగి ఉండవచ్చును, కానీ విజయ పథాన తారసపడే శ్రమలతో పెనుగులాడే ధైర్యమును మరియు దృఢ నిశ్చయతను కలిగి ఉండేది కొద్దిమందియే. ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు నుండి సంతోషముతో మోషేను వెంబడించిరి, కానీ వారి కడుపులు ఆకలితో కొంచెము గిల్లబడినప్పుడు మరియు వారి తక్షణ కోరికలు వాయిదా వేయబడినప్పుడు వారు వెనువెంటనే వెనుతిరుగుటకు సిద్ధపడిరి. వారు వాగ్దానము చేయబడిన ప్రభువు యొక్క ఆశీర్వాదముల కంటే ఫరో బంధకమునకు ప్రాధాన్యతను ఇచ్చిరి. ఈనాటి మనుష్యులేమీ విభిన్నము కాదు. ఎంతమంది శ్రమల కూడలిలో క్రీస్తుతో పాలు పంచుకొనుచున్నారు. వారు ఓర్పా వలె కొద్ది దూరము మాత్రమే వెళ్ళుచున్నారు. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. వారు సువార్తను బహిరంగముగా ఒప్పుకొని తమను తాము పరిశుద్ధుల ఆశీర్వాదమునకు వారసులుగా పేర్కొనుచున్నారు. కానీ వారు పరీక్షకు గురైనప్పుడు వెంటనే ప్రయాణముతో విసిగి క్రీస్తు కోసము భరించుటకు ఇష్టపడరు. శ్రమ యొక్క మొదటి సూచన వద్ద వారు పరలోకమును కోల్పోవుటకు ఇష్టపడకుండానే రక్షకుణ్ణి ముద్దాడి వదిలిపెట్టెదరు. కానీ వారు దానిని ప్రియమైన వెలతో కొనుటకు అస్సలు ఇష్టపడరు. ఒకవేళ వారు మార్గములో అనేక మంది శత్రువులను ఎదిరించవలసి వచ్చిన ఎడల వారు పారని తమ స్వంత తొట్టిల విషయములో స్వయం తృప్తి గలవారై సాహసముతో సంపాదించుకొనడి జీవజలమును ఇతరులకు వదిలివేయుదురు. లోకము అనుగ్రహించే దానికంటే ఎక్కువగా మరో ఆత్మ క్రీస్తును పూర్తిగా వెంబడించుటకు అవసరమని మనలో తమ స్వంత అనుభవముతో నేర్చుకొని ఉండని వారెవరు? అలాగైతే మీరు క్రీస్తును వెంబడించుటకు కావలసిన ధైర్యము మరియు పరిశుద్ధమైన దృఢ నిశ్చయత కోసము దేవునిని వేడుకొమ్మని ఇది నిన్ను హెచ్చరించుచున్నది. ఈ లక్షణము లేని ఎడల నీవు బహిరంగముగా ప్రకటించుకొనుచున్నట్లుగా ఉండలేవు. పిరికివారే నరకము వైపు క్రమముగా అడుగులు వేయుదురు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. పరలోకమును బలాత్కారముగా తీసుకొని వారు శూరులు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. పిరికి వాళ్ళు పరలోకమును